ఎంత పాసిబిలిటీ ఉంది? ఎందుకంటే ఇవాళ మనం ఒక ఎమ్మెల్యేగా, వారు సాధారణ మహిళగా కాదు, ఒక పార్టీ, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా వారు ఆవేదన చూస్తూ ఉంటే బాధ కలుగుతుంది ఉమేష్ గారు. అలాగే నేను ఇందాక అన్నట్టుగా ఈ పాతగా ఎవరైతే మాట్లాడారో వాళ్ళ చర్యలు వాళ్ళ మీద తీసుకునే అవకాశం ఉంటుందా లీగల్గా? అంటే అవుట్డేటెడ్, అంటే వెళ్ళిపోయింది కదా గతంలో 3-4 ఇలా ఏళ్ళు ఉండదండి. మాట్లాడిన ఎక్స్పైరీ వాళ్ళు. మనకి లిమిటేషన్, క్రిమినల్ లాలో లిమిటేషన్ పీరియడ్ ఉండదు ఋషి గారు. అంటే ఓకే. ఎప్పుడు జరిగిన క్రైమ్కైనా ఎప్పుడన్నా ఎవరన్నా అగ్రీవ్ అయితే కంప్లైంట్ రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని కేసెస్లో లిమిటేషన్ పీరియడ్ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఫర్ ఇన్స్టెన్స్ 498 కేసులో అయితే 3 ఏళ్లకు మించిన తర్వాత లైక్ దాని మీద కేసు పెట్టడానికి లేదు, అఫెన్స్ ఎలిజిడ్లీ కమిట్ అయిన తర్వాత అని. అలాగే ఓకే. కొన్ని ఉన్నాయి, కానీ సోషల్ మీడియా రిలేటెడ్ వాటిల్లో మనకి ఆ లిమిటేషన్ ఏం లేదండి. సో ఎప్పుడు జరిగినా దాన్ని మనం కేసు రూపంలో తర్వాత కట్టవచ్చు. సో అది పైగా పైగా అన్నిటికీ ఆ ఎవిడెన్సెస్ ఉంటాయిగా సోషల్ ఉంటాయి మీడియాలో. కదా, మన అవైలబుల్ ఉంటాయి కాబట్టి, రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉంటాయి కాబట్టి. సో దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ ద క్రైమ్ కెన్ బి రిజిస్టర్డ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది టైం ల్యాబ్స్. సో అది పక్కన పెడితే ఇందాక మనం డిస్కషన్లో చేస్తున్నట్టు సోషల్ మీడియాకి సంబంధించి ఇప్పుడు చాలా లైక్ ఇంపాక్ట్ఫుల్ లైక్ డొమైన్ అండి అది. ఎందుకంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి మీడియాలో ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఒక మోడరేటర్గా ఇంకేస్ ఎక్స్ట్రాగా ఏమన్నా మాట్లాడినా లేదా అబ్యూజివ్గా ఏమన్నా రిమార్క్స్ చేసినా మీరు వెంటనే మమ్మల్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో అవకాశం లేదండి. సో మన మైండ్కి ఏం తోస్తే అది పెట్టుకునే అవకాశాన్ని సోషల్ మీడియా ఇచ్చింది. అలాంటప్పుడు ఇంకా అదే ఇందాక కఠినమైన నేను ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను కదా మీకు, ఒక ఫోను, అదే మాట్లాడడానికి నోరు, అంతే. ఆ రెండు ఉంటే చాలు. సో అలాంటి సందర్భంలో మరి ఇంకా మనల్ని మనం సెల్ఫ్ రిస్ట్రెయింట్ కనుక లేకపోతే, ఒక వ్యక్తికి సెల్ఫ్ రిస్ట్రెయింట్ కనుక లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే అవకాశం సోషల్ మీడియాలో ఉంది. అంటే మీ యొక్క వ్యక్తిగత డెసిషన్, అంటే మేము ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీ మైండ్ ఏం చెబుతుందో అది పెట్టుకునే అవకాశం. అవును. సో అది దానికి ఇంకా స్ట్రింజెంట్గా ఉండాలి. ఇప్పుడు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో మన చట్టాల యొక్క టూ ఆబ్జెక్టివ్ అండి, టూ ఫోల్డ్ ఆబ్జెక్టివ్. ఒకటేంటంటే డిటరెంట్ ఎఫెక్ట్ అంటాం, అంటే ప్రతిబంధకం. మనం ఒక క్రైమ్ పెడితే అది ప్రతిబంధకంగా మారాలి సమాజంలో ఉన్న ఇంకా చాలా మందికి. రెండోది రిఫర్మేషన్ అంటే ఒక వ్యక్తిని మనం పనిష్ చేసిన తర్వాత అతనిలో ఒక రిఫార్మ్ తీసుకునే వాళ్ళది. ఈ రెండింటికి దీస్ ఆర్ ద టూ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అని. ఆ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ప్రథమదైన డెటరెంట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీరు, సరే చాలా మంది కార్యకర్తగా మన శిరీష గారు ఎమ్మెల్యే గారు మాట్లాడినట్టు చాలా మందికి బాధ ఉంది, అది వ్యక్తపరుస్తున్నారు సోషల్ మీడియాలో. ఎక్స్ లో కూడా నాతో కూడా చాలా మంది బాధ వ్యక్తపరిచారు, ఇదేంటి ఇట్లా జరిగిందని ఆ కార్యకర్తకి. అది పక్కన పెడితే అవును. ఏదైతే ఈరోజు డిటరెంట్ ఎఫెక్ట్ ఉండాలో, అంటే పార్టీ కార్యకర్త అయినా పార్టీకి పనిచేసిన వ్యక్తి అయినా సరే ఒక ఆ పరిధి మీరి మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం అనేది సమాజంలో ఒక లౌడ్ అండ్ క్లియర్ గా ఒక మెసేజ్ ఇస్తున్నట్టు ఉంటుందండి. రైట్. సో దట్ ఈస్ ఎసెన్షియల్ అంట. అంటే ఒక లా అండ్ ఆర్డర్ ప్రివైల్ అవ్వాలన్నా, లేదు ఒక ట్రాంక్విలిటీ, ఒక పీస్ ప్రివైల్ అవ్వాలన్నా, లేదు సమాజంలో ఎలా పడితే అలా మాట్లాడితే మేము ఊరుకోము అన్న ఎగ్జాక్ట్లీ. విషయాన్ని లేకపోతే దీనికి ఒక ఇంకా హద్దే ఉంటుంది ఉమేష్ గారు. అర్థం ఉండదు కదండి. ఇప్పుడు అర్థం ఉండదు కదా. ఆయన తర్వాత ఆయన సారీ చెప్పారు అంటే, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత సారీ చెప్పారు అంటే, సో ఆయన తప్పుని ఆయన గ్రహించారు. అదే. సో నేను అనవసరంగా మాట్లాడాను, మరి తప్పుని గ్రహించారు కాబట్టి ఆ తప్పుకు సంబంధించిన ఏదైతే డెసిషన్ తీసుకోవాలో ప్రభుత్వం తరఫు, అలాగే పార్టీ నుంచి డెసిషన్ తీసుకోవాలో, పార్టీ అధినేతగా అలాగే ప్రభుత్వ అధినేతగా డెసిషన్ తీసుకున్నారు. దీన్ని కొంతమంది కార్యకర్తలు తప్పు పట్టడం అంటే వాళ్ళ మీద తీసుకోలేదు కాబట్టి నా మీద తీసుకోకూడదని కాదు. అంటే ఆ క్రైమ్ చేసిన వాళ్ళని మీరు డెసిషన్ తీసుకోవాలంటే ఈ క్రైమ్ తీసుకున్న వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది కాదు కదా. ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్ దట్ ఈస్ ద డిఫరెన్స్ కదా. అంటే జగన్మోహన్ రెడ్డి